ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ గారు, తాటిపత్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా విశ్వేశ్వరరాజు గారు ప్రశ్న నెంబర్ 973 ద్వారా అడిగినటువంటి నెలవారీ అప్పులు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014, 19 మరియు 2024, 25 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు నెలవారీ వివరాలు అందించండి అని శాసనసభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఇస్తూ ఇక్కడ తడబడుతూ అబద్ధాలు నిజం చేయాలని పాపము చగ ఇబ్బంది పడుతూ మొత్తంగా ఇచ్చినటువంటిది ఏంటంటే అనెక్షర్ 2లో 2024 జూన్ 12 నాటికి మొత్తం అప్పులు ప్రభుత్వ బకాయిల యొక్క రుణము ఏజీ ఖాతాల ప్రకారము 5,19,192 కొత్త స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వేతర హామీలతో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణము 1,58,657 మొత్తంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో. ఇందులో 2018-19 నాటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి వరకు 2,57,509.90 ప్రభుత్వ యొక్క రుణమైతే ఆ యొక్క ప్రభుత్వ రంగాల యొక్క రుణము 49,442 మొత్తంగా తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారము శాసనసభ లెక్కల ప్రకారము 2,61,683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణాలు 1,09,217. అంటే మొత్తంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వ యొక్క అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క అప్పులు, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు 3,70,900 కోట్లే అని అధికారిక లెక్కలు ప్రశ్న నెంబర్ 973 పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఈ యొక్క సమాధానము తేట తెల్లమవుతుంది. ఇన్ని రోజులు కూటమి నాయకులు చేసింది ఆ తప్పు, వాళ్ళు మాట్లాడింది శుద్ధ అబద్ధము, ప్రజల్ని ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గమనించాలి. 3,70,900 కోట్ల అప్పు చేస్తే దీనికి లెక్కలు ఉన్నాయి. ఎలా అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఆ పరిస్థితులని హ్యాండిల్ చేసినా కూడాను అప్పు తక్కువ కేవలము 3,70,900 కోట్లు చేస్తే ఈరోజు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వము దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు తీసుకొని ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేటువంటి ఈ ప్రభుత్వం. సో మరోసారి తేట తెల్లమైంది ఏంటంటే కూటమి నాయకులు ఎన్నికల ముందు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని, అప్పు కూడాను పూర్తిగా వాళ్ళు చేసిన అప్పులే ఎక్కువని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు లిమిటెడ్గా, అది కూడా అకౌంటబిలిటీగా ఉన్నాయనేటువంటిది ఈరోజు ప్రభుత్వ లెక్కలే, వారి ప్రభుత్వమే వారిచ్చినటువంటి లెక్కలే ప్రజలందరికీ కూడాను సమాధానం చెప్తుంది.